క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. గత ఆదివారం నాడు మనము ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయాన్ని ధ్యానం చేశాం. 6వ అధ్యాయంలో ఆఖరి మాటలు గుర్తు చేస్తాను. మొర్దెకై యూదుడు, దేవుని బిడ్డ. అతడు పారసీక దేశంలో ఉన్నాడు. పారసీక దేశం అంటే బాబిలోన్, ఇప్పుడు ఉంది కదా బాబిలోను. ఈ బాబిలోన్ దేశం ఇప్పుడు యుద్ధం ఆడుతూ ఉన్నారు కదా, అది పారసీక దేశం. అది ఎవరిది? ఆ పారసీక దేశంలో మొర్దెకై, ఎస్తేరు వీళ్ళు అనాథులుగా ఆ దేశమునకు చెరపట్టబడ్డారు. అయితే హామాను అనేవాడు అతని పీఠాన్ని రాజుగారు అగ్రస్థానంలో ఉంచాడు. 127 దేశాలలో చాలా ఉన్నతమైన స్థాయికి ఉంచాడు. అతడు ఆ విషయము సంతోషపడక మొర్దెకై నమస్కరించలేదని, మొర్దెకై మీద పగబెట్టుకొని మొర్దెకైని ఏ విధంగా అయినా చంపాలి, మొర్దెకైతో పాటు ఈ 127 దేశంలో ఉండే యూదులందరినీ సంహరించాలని 12వ నెల 13వ తేదీన రాజుగారి ఆజ్ఞతో, రాజముద్రలతో దానిని అమలుపరిచాడు. ఇంటికి వెళ్ళాడు. రాజు నన్ను గనపరిచాడు, రాణి అని వేస్తారు, నన్ను భోజనాన్ని పిలిచింది, రేపు కూడా రమ్మంది. కానీ అన్నీ సంతోషంగా ఉన్నాయి. కానీ ఆ మొర్దెకై నమస్కరించలేదని చాలా చింతగా ఉంది అని ఆయన చెప్తే, ఆయన భార్య స్నేహితులు ఏం చెప్పారు? నీవు రేపు ఈవినింగ్ రాత్రికి విందుకు పోయే లోపల మొర్దెకైని చంపేసేమనుకోండి, ప్రశాంతంగా పోవచ్చు అని. ఒక ప్రాణం తీయటం ఎంత సులభం. భార్య స్నేహితులు సలహా ఏంటి? రేపు సాయంత్రం విందుకెళ్ళే లోపు మొర్దెకైని చంపేసేయంటున్నాడు అని ఆ రాత్రంతా నిద్ర పట్టకుండా 50 మూరల అనగా 75 అడుగుల ఉరికి చేసి ప్లాన్ అంతా ఎలా చంపాలని వేకునే ఎప్పుడు చూడ. కానీ హామాను అంటే రాజసింహాసనం కూర్చుంటే మళ్ళీ రాజుగారితో భార్య అని మాట్లాడడం లేదు కదా, అందుకోసంగా మఫ్టీలో ఉన్నప్పుడు ఇంటి దగ్గరతో మాట్లాడొచ్చని వేకునే కొంచెం తెల్లారుచుండగా వెళ్ళిపోయాడు. రాణిగారికి ఏదో లోపల కోరుకుంది, కానీ ఆమె చెప్పకుండా ప్రాణాన్ని తెగించి ఆమె ఇంత కార్యం చేసి విందుకు మాత్రం పిలుస్తుందా అని ఎక్కడో ఆయనకు అనుమానంగా ఉంది. అతనికి నిద్ర పట్లే. ఎందుకు రాణి నాతో చెప్పలేకపోతుంది ఆ విషయాన్ని? ఏంటి, ఏం సమస్య? రేపు కూడా రమ్మన్నదే అని నిద్ర పట్టక సమాచార గ్రంథాన్ని తీసుకోవటం, రాజును చంపాలనుకున్న ఇద్దరిని సమాచారాన్ని మొర్దెకై రాజుగారికి చెప్పటం, వీళ్ళు ఈ రాజుగారిని చంపడానికి ప్లాన్ వేస్తున్న విషయాన్ని ఎవరు చంపబోయారండి? ఇద్దరు. ఎక్కడోళ్ళు ఇద్దరు? వాళ్ళు రాజుగారి వాళ్ళే. ఇందిరాగాంధీ అని చెప్పింది ఎవరు? సెక్యూరిటీ గార్డులే కదా, ఆమెకి సెక్యూరిటీగా ఉన్న వాళ్ళే సిక్కులు. ఇద్దరు వాళ్ళే కదా. ఆమె ఏమనుకుంటుంది? వాళ్ళు ఎందుకు చంపుతారు నన్ను బాడీ గార్డ్స్ అనుకుంది పాపం. ఇక్కడి నుంచి అక్కడ పోయే లోపల కాల్చిపడేశారు అంతే. కనుక సేమ్ ఇదే. రాజుగారు కూడా వీళ్ళు పొట్టులే, ఊరినే కాల్చేస్తారు అంతే. అది పెద్ద, ఎందుకంటే బయట నుంచి రావడం కాలవడం అంటే చాలా కష్టం. కానీ బాడీ గార్డ్సే కానీ చంపేయడం ఏముంది? అటువంటి ఇన్ఫర్మేషన్ని మొర్దెకై ఇచ్చినందువలన రాజుగారు ప్రాణం దక్కించబడింది. వీళ్ళిద్దరిని చెట్టుకు ఉరిదీసి చంపడం జరిగింది, లేకుంటే రాజుగారు చచ్చిపోయిన వాళ్ళు కదండి. అయితే రాజుగారు ఇంత గొప్ప కార్యం చేస్తానికి ఏం చేశారంటే ఏం చేయలేదని చెప్తారు వాళ్ళు. ఇంతలో అక్కడ ఎవరో తిరుగుతున్నారు ఆ మసక చీకట్లో. అంటే హామాను సార్, హామాను. అతనైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తాడు, పిలవండి అతన్ని అన్నాడు. హామాను సార్, రాజుగారు
రాజు గణపరిచేవారిని ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటాను. ఇతనికి అరే రాజు నన్ను అందరిలో గణపరిచాడు, నా పీఠాన్ని ఎట్టిపెట్టాడు, రాణి కూడా అలాగే నన్ను విందుకు పిలిచింది, రేపు కూడా నన్ను మాత్రమే పిలిచింది అంటే నన్నగాక రాజుగారికి, రాణిగారికి, రాజుగారికి నా మీద విపరీతమైన చాలా ప్రేమ అభిమానం ఉంది అని చెప్పి రాజు గణపరచుకున్న వాళ్ళకి 4 విషయాలు చెప్తా అన్నాడు. చెప్పు హామాను అన్నాడు. ఏమీ లేదు, రాజుగారు గుడ్డలు వేయాలి, రాజవస్త్రాలు వేయాలి అంటే నాకే కదా అనుకుంటున్నాడు. రాజవస్త్రాలు ఎవరికి వేయరు. రెండవది రాజుగారు కిరీటం ధరించాల. మూడవది రాజుగారు గుర్రం మీద ఎక్కించాల. నాలుగవది మహాగణుడున్నాడే, గనుడు మన దేశంలో పెద్ద ప్రధానమంత్రి, అతను ఏం చేయాలంటే అతని చేత ఊరేగిస్తూ రాజు గణపరిచిన వారు ఇలా ఉంటారా అని సూచన కోటలో రాజధానిలో ప్రకటన చేయాలి అని తన లోపలుండే ఎప్పటి నుంచో ఆశ ఉన్నాయని చెప్పేశాడు. రాజు అన్నాడు అలాగే చేద్దాం అన్నాడు. ఇక మొర్దెకై సంతోషము పట్టరాని సంతోషం, అరే అలాగే చేద్దాం, రాజుగారు మనం ఏం చెప్తే చేస్తాడరా అని చాలా లోపల ముసుముసున నవ్వుకుంటా ఉన్నాడు. అట్టయితే హామాను ఇవన్నీ ఈరోజు ఉదయం సాయంత్రం లోపల మనం విందుకు పోయే లోపల ఇవన్నీ రెడీ చేసాయి. చేసేస్తాను రాజుగారు, మీరంటే ఏంటి, ఏమనుకుంటున్నారు, చేసేస్తాను అంటున్నాడు. చేసే మరి అదిగో అక్కడ మొర్దెకై ఉంటాడే, అతనికి చెయ్యను నేను. మొర్దెకయ అతన్నే కదా నేను చంపాలని నీ దగ్గర పర్మిషన్ కోసం ఈ టైంలో వచ్చింది. వాడు నా శత్రువు, రాత్రి భోజనాన్ని పిలిస్తేనే ఆ భోజనము తృప్తిగా తినలేక వాడిని చంపి తింటే బాగుండని చెప్పి నేను అనుకుంటుంటే వాడినే నా చేతుల ద్వారా ఇవన్నీ ధరింపచేసి, ఇది రాజాజ్ఞ. ఎంత విచిత్రం అండి ఇది. అందుకే పడిపోయిన స్థితిలో నుంచి, దీనస్థితిలో నుంచి దేవుడు ఎలా శత్రువులు ఎదుట ఘనపరుస్తాడు గత ఆదివారం మనం విన్నాం. ఇంతలో ఇంటికి వెళ్ళాడు, నెత్తి మీద తల మీద ముసుగేసుకొని దుఃఖముఖుడే అని రాస్తుంది. ఎంత భారీగా చెప్తూ ఉండగా ఏడ్చుకుంటే సాయంత్రం చెప్పినట్టున్నాడు నాకు చూడంగా. ఇంతలో బొట్లు వచ్చి రాజుగారు నిన్ను విందుకు పిలుస్తున్నారు అన్నాడు. ఏమండి, మనసులో ఎవరికైనా బాగలేకపోతే విందు చేస్తారండి? ఎవరైనా చేయరు. నెంబర్ 1. రెండవది, ఈయన మనసు ఏంది, ఎవడైతే నమస్కరించలేదని చాలా కాంచి కుట్రవన్నీ అతని ప్రాణాన్నే తీయాలి సాయంత్రం లోపల అనుకున్న వాడినే ఈయన చేతుల ద్వారా గణపరిచి, ఈ రాజు కనపరిచిన వాడు ఇలా ఉంటాడని చెప్పి ఊరేగింపే చేసి తలకై కడుపులో లేకపోయినా పళ్ళు గొరగతున్నా పైకి రాజు కనపరిచిన వాడు ఇలాగా ఉంటాడని చెప్పి నిన్నే నేను చంపాలనుకుంటే నా చేత ఆరాధించుకుంటామంటున్నా నువ్వు అనుకుంటూ ఇంకా ఇంటి విందుకు ఏం తింటాడు? పంచపానాలను పెట్టినా ఏం తిన్నాడుగా, విందుకు వెళ్ళిపోయాడు రాజు. ఇది మళ్ళీ ఇద్దరు విందుకు వెళ్ళిపోయారండి వీళ్ళిద్దరు రాణిగారి దగ్గరికి. ఇప్పుడు మనం చదువుతామా 7వ అధ్యాయము. రాజును హామానును రాణి అయిన ఎస్తేరునకు విందుకునకు రాగా, రాజు ఎస్తేరు, రాణి నీ విజ్ఞాపన ఏమిటి, అది నీకు అనుగ్రహించబడును, నీ మనవి ఏమిటి, రాజ్యములో సగం మట్టికైనా నీకు అనుగ్రహించదును. 2వ నాడు ద్రాక్షరస విందులో ఎస్తేరుతో అనెను. ఈ రాజుగారికి భోజనానికైతే ఈమె పిలవలే. ఏంటి కడుపులో ఉంది చెప్పడం లేదేంటి, ఈరోజు ఎట్టైనా కనుక్కోవాలి అని రాణివైన ఎస్తేరు, రాణి ఏంటమ్మా నీ కోరిక ఏంటి, అసలు నీ హృదయంలో ఏముంది చెప్పు, నీకేమైనా కావాలా, నీ విన్నపం ఏమిటి, నీ విజ్ఞాపన ఏమిటి, అడుగు నేను ఇస్తాను అని మరలా అడుగుతున్నాడు. ప్రభువు కూడా మనల్ని, అర్థమవుతుందా మీకు, ప్రభువు కూడా మనలను మాటికి అడుగుతూ ఉంటాడు. మనమే చెప్పండి ఉండు ప్రభా కొంచెం ప్రార్థనకు రావాలంటే ఏమి లేదు, తీరిక లేదు, మరలా చేస్తాను
అని ప్రభు అంటుంటాడు, నేను ఇవ్వాలా, నీకు సిద్ధంగా ఉన్నాను, నీకు ఇవ్వడానికి, నువ్వు కోరుకునే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఏం కావాలా నీకు అడగండి మీకు ఇవ్వబడును అంటుంటే మనకేం అవసరం ఉంటుంది, కానీ మనకు ప్రార్థన చేసే ఓపిక అయితే ఉండదు. రాత్రికి చేద్దాం అనుకుంటాం, రాత్రికి వచ్చి ఇంకో పని ఉంటుంది, నిద్రపోతాం, రేపు చేద్దాం అనుకుంటాం, రేపు పోయలేక మళ్ళీ ఇంకో పని ఉంటుంది, ఇంకో నిద్ర దాన్ని పోస్ట్ పనే. అప్పుడు రాణి 3వ వచనం చూడండి. అప్పుడు రాణి అని వేస్తారు, ఇప్పుడు కడుపులో విషయం బయటపెడుతుందండి. అప్పుడు రాణి అని వేస్తారు, ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననే ఎడలా రాజువైన తమకు సమ్మతైతే నా విగ్రహమును బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనములను నాకు అనుగ్రహించుదుగాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేను నా జనులను కూడా అమ్మబడిన వారము, మేము దాసులముగాను దాసులనుగాను అమ్మబడిన ఎడలా నేను మౌనంగా ఉందును. ఏలైనగా మా విరోధిని తప్పించుకున్నట్టుగా మేము రాజునకు తవరిని శ్రమపరచుట యుక్తము కాదు. రాణి చెప్పేస్తుంది ఇక్కడ. ఏంటి రాణి నీ కోరిక, ఏంటి నీ కోరిక అంటే రాణి కడుపులో ఇప్పుడు చెప్పేస్తా ఉంది. రాజుగారు, నీ యందు నేను దయ పొందిన దాననైతే, అమ్మ వింటున్నారా, నీ యందు నేను దయ పొంది ఉంటే, నా మీద దయ చూపితే నా ప్రాణాన్ని, నా జనుల ప్రాణాన్ని తీయాలనుకుంటున్నారు అంటే రాజు, రాణి ఏంటి నువ్వు అనేది, నీ ప్రాణాన్ని చూడండి. ఒక మాట అంటాడు నాకు, అందుకు 5వ వచనం చూడు, అందుకు రాజైన అశ్వరాజు ఈ కార్యము చేయుటకు తన మనస్సును దృఢపరుచుకున్న వాడెవడో, వాడేడి, ఎందుకు చెప్పండి 2 మాటలు, వాడెవడో ఏంది, నీ ప్రాణాన్ని, లిసన్ టు మీ ప్లీజ్ బాబు, నీ ప్రాణాన్ని తీసేవాడా ఏంటి రాణి, ఇది చాలా పెద్ద విషయమే. నీ ప్రాణాన్ని తీసేవాడు, నీ జనాలని ప్రాణాలు తీసేవాడు ఒకడున్నాడా, వాడేడి, వాడెవడో, ముందు వాడేమంటాడు, ఆయన ఏమంటాడు రాజుగారు, వాడెవడో, వాడేడి, ఆగ్రుడు అయిపోయాడు, వాడెవడో, ఎవడెక్కడ, వాడేడి, నీ ప్రాణాన్ని తీస్తాడా, ఆగ్రుడైపోయాడు. ఎవరికైనా ఆగ్రహం కదా, ప్రాణం తీస్తానంటే ఏంటిది, అది కూడా ఎవరి ప్రాణం, రాణి ప్రాణం. ఓ ఇదే కథ, ఆవేశముతో అరుస్తున్నాడు. ఆమె చూడండి ఎంత బాగా చెప్పేసిందో. 6వ వచనం, ఎస్తేరు మా విరోధియగు, ఎవరంట, మా విరోధియగు పగవాడు దుష్టుడు. చూడండి ఎన్ని పనులు ఎన్ని చెప్పిందో, ఎవరా, మా విరోధి పగవాడు దుష్టుడే కదా, ప్రాణాలు తీయాలనుకునేవాడు. ఆ చిన్న మాటలు ఒక రకంగా దుష్టుడు, ఇడుగుడుగో ఈ హామానే, వీడే. రాజుగారికి దిమ్మ తిరిగింది అంతే. ఏంటి రాణి, హామానా, నీ ప్రాణం తీయాలనుకుంటున్నాడు, వీడేనా, ఏంటిది అసలు నాకేం అర్థం కావట్లేదు, నీ ప్రాణాన్ని. ఇక్కడ మనము కొంచెం ఆగితే, రాజుగారికి అప్పుడు దాకా అవి యూదురాలని తెలియదు. తెలిసి ఉంటే యూదులను చంపడానికి ఇతడు రాజాజ్ఞను జారీ చేసినవాడు కాదు, తెలీదు యూదురాలని. రెండవది, హామానకు కూడా తెలియదు ఎవరు ఎస్తారని యూదురాలని. తెలిసి ఉంటే జోలికపోయినవాడు కాదు. ఇప్పుడు మళ్ళీ చెప్పండి ఒకసారి, రాజుగారికి ఈమె యూదురాలని తెలియదు. తెలుసుంటే హామాన్ చెప్పిన పన్నాగానికి ఇతను ఏకీభవించే ఉన్నవాడు కాదు, రాజాజ్ఞ జారీ చేసినవాడు కాదు. హామానికి కూడా ఈమె యూదురాలని తెలుసునుంటే ఆమె జోలికి జనానికి పోయి ఉండేవాడు కాదేమో. చూసారు ఎట్లా ఉంటుంది దేవుని యొక్క ప్రణాళికలు. ఆయన ప్రణాళికలు ఎలా ఉంటాయి చెప్పండి. మనము మీరు అనుకుంటారు కానీ నా జీవితంలో ఇట్టెందుకు జరిగింది, ఇట్ట జరగకుంటే బాగుండేది కదా, ఇట్ట జరగకుంటే బాగుండేది కదా
ఇట్ట ఇట్ట జరగ అనుకుంటాం కదా. కాదు అట్ట జరిగే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు నీవంతా టర్న్ అయిపోతా. అసలు ఇది ఈ సిచ్యువేషన్ మీరు చదువుతుంటే నాకైతే చెప్పుతుంటేనే కూడా ఒక ఒళ్ళు చల్లరిస్తాను. అంటే ఇక్కడ ఎవరు ప్రేమ కనిపిస్తుంది చెప్పండి మీకు? అవర్ హెవెన్లీ ఫాదర్ యొక్క ప్రేమ కదా, దేవుడి యొక్క ప్రేమ. ఇంత వచ్చిన ఇవన్నీ ఎలా ఎవరు తప్పిస్తున్నారు? ఇవన్నీ యావే. దేవుణ్ణి ఒరిజినల్ భాషలో ఏమంటారండి? యావే అంటారు. తర్వాత ఈయన ట్రాన్స్లేషన్స్ యెహోవాని, జెహోవాని చూసారా? ఎన్ని ఒరిజినల్ భాషలో పిలవాలంటే ఏమని పిలవాలి? దేవుణ్ణి యావే. యావే యావే దైవం. ఆయన పేరు యావే. మనం ట్రాన్స్లేషన్ చేసుకొని రకరకాలు పిలుచుకుంటున్నాం. రాజుగారికి యూదురాలని తెలియదు, హామానికి రాణిగారు యూదురాలని తెలియదు. రాజుగారు లేచి పైకి అక్కడ రాసిన మాట వాడెవడు వాడేడి. ఏం మాటలు అంటే? వాడెవడు వాడేడి అంటే అర్థం ఏంటి? ఇప్పుడే ఇవ్వండి చెప్పండి. ఏసేస్తా. అది అక్కడ అది కొన్నిసార్లు ఇప్పుడు మార్తా ఇంటికి పోయాడు. మధ్యలో ఇది సబ్జెక్ట్ కాదు, లూప్ లైన్ వెళ్తుంది. అయినా కూడా నేను కొంచెం తగిలిస్తున్నా. మార్తా ఇంటికి వెళ్ళి పని చేసుకుంటా ఉంటే మార్తా, మరే చూడు నా పాదాల దగ్గర వాక్యం వింటుంది, నువ్వు పనులు చేసుకుంటున్నావే అనాల మామూలుగా అయితే అట్టనలా. ఆయన మార్తా మార్తా అంటే ఏమని కసరుతున్నాడు. ఏం చేస్తున్నాను వారి కొన్ని పదాలు అట్ట. ఇక్కడ ఏమంటున్నా అంటే వాడెవడు వాడేడి ఎక్కడున్నాడు వేసేస్తావాడిని అంటున్నాడు. రాజుకి అంత కోపం వచ్చిందంటే ఇంకేమని చెప్పండి? రాజుకి అంత కోపం వచ్చేట అంటేనే ఆమె ఏమని చెప్పింది? 3 భాగాలు చెప్పించాడు. మా విరోధి, మా పగవాడు, మా దుష్టుడు వాడు ఎవడే కాదు వీడే. ఎవడు? ఈ హామానే. ఈ హామానా ఇతనా అని రాజుకి ఏమర్థం కాక కోపం రగిలిపోయి చదవండి. తర్వాత ఏం చేశాడు చూద్దాం. తర్వాత 7వ వచనం, రాజు ఆగ్రహం ఉంది, ద్రాక్షరసు విందుని విడిచి నగరు వనమునకు పోయాను. ఎక్కడికి వెళ్ళాడంట? కోపం వచ్చేసి ఏమర్థం కాక వెళ్ళిపోయాడు అక్కడికి. రెండోది, ఈ వ్యక్తి ఎవరు సామాన్యుడు కాదు కదా, ఇతని పోస్ట్ చాలా పెద్దది కదా. అందువల్ల ఆయన కొంచెం గార్డెన్కి వెళ్ళాడు. వెళ్ళి ఏంటిది, రాణిని చంపడానికి ఈ హామాను, వీడికి ఎంత మేలు చేశాను నేను, ఈయన ఎంత హెచ్చించాను నేను, ఎన్ని మేలు చేశాను, ఎన్ని ఉపకారాలు చేశాను వీడికి. వీడు నా భార్యనే, నా రాణమ్మనే చంపడానికి అని అసలు ఏం అర్థం కల పళ్ళు కొరుకుతా వనంలోకి వెళ్ళి ఏం చేయాలని ఇప్పుడు అంటున్నాడు. ఈ సంగతి అంతా మన హామాన్ గారికి అర్థమైపోయింది. అమ్మో బాబాయ్, రాజుగారికి కోపం వచ్చిందంటే ఇక మనం ప్రాణాలతో ఉండే ప్రశ్నే చెప్పండి లేదు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పే టైం లేదు. చెప్పదాని పోతే అక్కడ కొత్తి పిసికేస్తాడు అంతే. ఏంటంటే అది చిన్న పని కాదు కదా. కాబట్టి ఒక చిన్న ఛాన్స్ ప్రయత్నం ఉందాం. రాణిమ్మ కాళ్ళు పట్టుకొని, అమ్మ పొరపాటు అయిపోయిందమ్మా, క్షమించమ్మా, నీ దండం పెడతానమ్మా, రాజు కథ చెప్పమ్మా అని చెప్దాం అనుకొని రాణిమ్మ దగ్గరికి పోయాడు. పోయి కాళ్ళ మీద పడినట్టున్నాడు. నా చూడంగా మంచం మీద ఎక్కడ కూర్చొని చెయ్యమంటే మంచం అనుకుందాం, కాళ్ళ మీద పడి అంతే కదా, క్షమించమ్మా, పొరపాటు అయిపోయిందమ్మా, అమ్మ నేనమ్మా అని దుఃఖము కూడా చెప్తాను. చదువు చూడండి 7వ వచనము కింద భాగం చూడండి. రాజు తనకు ఏదో హాని చేయ నిర్దేశించినని హామాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. ఏం చేస్తున్నాడు? అమ్మా నువ్వే నచ్చారనో ఏదో బుద్ధి లేక చేశారమ్మా. నేను ఈ విషయం ఇక్కడ ఆగండి, ఒక విషయం చెప్తున్నా మీకు. కొన్ని తప్పులు మనము దేవుని బిడ్డలారా భూమిని విడక ముందే మనం ప్రభు దగ్గర చెప్పండి ఒప్పుకోవాలి.
నిక్కా మూమెంట్లో భూమిని వదిలేసిన తర్వాత అప్పుడొచ్చి ధనవంతుడిలాగా, తండ్రివైన అబ్రహామా నా యందు నీవు కనికరపడయ్యా, దయచూపయ్యా. ఇంక అక్కడ ఈ క్షమాపణలు, ఈ విజ్ఞాపనలు, ఈ పశ్చాత్తాపములు, ఈ సారీలు అక్కడ చెప్పండి పనికిరావు. సమయం ఉండగానే ఇక్కడ కూర్చున్న మీరు ఇంకా క్రీస్తు యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే భయంకరమైన రాబోతుంది ఉగ్రత. ఇదే అనుకూల సమయం. తర్వాత నీవు అయ్యా నాకు తెలియదయ్యా, మా పాస్టర్గా చెప్తానే ఉండాడయ్యా, రక్షించబడిని చెప్తానే ఉండాడయ్యా, మారు మనసు పొందని చెప్తున్నాడయ్యా, నేనేందో దాన్ని నిర్లక్ష్యంగా పెట్టేశానయ్యా, అయ్యా నన్ను క్షమించాయంటే ఏ ప్రయోజనము లేదు ప్రియులరా. ఇక్కడ కూర్చున్న మీరు, నీవు, నేను, ఎవరైనా ఇంకా నీలో ఏదైనా పాపము దాగి ఉంటే, పాపము దాచుకొని పాప జీవితాన్ని జీవిస్తూ ఉంటే, టుడే ఇదే రక్షణ సమయం, ఇదే అనుకూల సమయం. ఇప్పుడే ఒప్పుకుంటావా? ఆనేక రేపు నీది కాదు. సమయం పోయిన తర్వాత నువ్వు పశ్చాత్తాపడతానంటే కుదరదు బాబు, కుదరదు. ఇప్పుడు హామాను మామూలు పశ్చాత్తాపం కాదు, ఇది చాలా హృదయపూర్వకంగా భయంతో ఉనికిపోతున్నాడు. అయిపోయింది నా కథ, నేను ముందు ప్రాణం తీయాలనుకుంటే వాడు నా చేతనే కనపరుచుకున్నాడు, ఇప్పుడు నాకే ఎసురు వచ్చింది, అయ్యో ఇంకా లాభం లేదు, రాజు కూడా ఉగ్రుడైపోయినాడు, ఇక నా వల్ల కాదు, అమ్మ రాణమ్మా నీ కాళ్ళు పట్టుకుంటున్నా తల్లి, ఏ విధం చేతనా తల్లి, అమ్మ రాజుగారికి చెప్పినా రక్షించమ్మా, అమ్మ ఎంత ప్రాధేయపడి ఉంటాడో మీరు ఆలోచించుంటారా? కానీ అది చెప్పండి పనిచేయదు. ఎందుకు తెలుసా? ఏదంటారు చూడండి, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. చేతులు కాలక ముందే కూర్చున్న మీకు మరొక పిలుపు, యవనస్తులకు కానీ స్త్రీలకు పురుషులకు కానీ కూర్చున్న మీకు అందరికి కూడా, ఇంకా నీలో ఏదైనా దేవునికి ఇష్టం లేనిది నీ జీవితంలో ఉంటే, పాపం అంటే ఏంటంటే దేవుడికి ఇష్టమైనది చేయటం ఒకటి, చెయ్యవలసినవి చేయకపోతే పాపం. ఎట్లా చెప్పండి? రెండు. ఒకటేంది? చెయ్యకూడనివి చేసిన పాపమే, చెయ్యవలసినవి చేయకపోయినా పాపమే. ఈ రెండిట్లో ఏముంది నీ బలహీనత? ఆత్మ విమర్శ చేసుకో, నీ ఆత్మని పరిశోధించుకో. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం. అవునేక నీది కాదు, రేపు నీది కాదు. తర్వాత నీవు ప్రాధేయపడి ఎంత గోచారిన్నా ప్రయోజనము లేదు. ఇప్పుడు ఇంత గోచారుతున్నాడు. ఈ గోచార సమయంలో ఇంకోటి జరిగింది, చూద్దాం. చూడండి 8వ వచనం. ఈ నగరు వనములో నుండి ద్రాక్షరసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా, ఎస్తేరు కూర్చుని ఉన్న శయ్యము మీద హామాను పడి ఉండి చూచి, వీడి ఇంటిలోనే నా సముఖము ఎదుటనే రాణిని బలవంతమొచ్చేవినో అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామానునకు ముసుగు వేసిరి. చూడండి ఎంత సిచ్యువేషన్ ఎట్లా వచ్చేసింది. ఈ బతిలాట్టుకొని పోయాడు. రాజుగారు చూసి, నా రాణమ్మను చంపడమే కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళా బలత్కారము చేయబోతున్నాడే. వీడు మామూలు దుర్మార్గుడుగానే ఉంటున్నాడే. అది కదా, రాణమ్మను చంపడం నా ముందు చెప్పితే నేను కోప్పడితే మళ్ళీ రాణమ్మను బలత్కారం చేసిపోతున్నాడా? ఎవడక్కడ అని ఆయన నోట నుండి ఆ మాట రాగానే, ఆయన భటులు ఎట్టుంటారు తెలుసా? 120 దేశాలకి భటులు ఎంత యాక్టివ్గా ఉంటారో, అలెక్ట్గా ఉంటారు. టకాన ముసుకేసేసారు అంతే. ఈయన ముసుకేమన్నాడు? ఏమన్నా చంపమన్నాడు రాజు? ఏమన్నా ఏం చేయబడి అంటే వాళ్ళ భటులు అంతా. ఇప్పుడు చూడండి, మన మంత్రులు ఉన్నారు, గూఢాచారాలను ఏమంటారు? ఇంటెలిజెన్స్. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదిగో మంత్రి గారు ఈరోజు ప్రయాణం ఆపేసేయండి, ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆపేసేయండి, మీకు ఏదో ప్రమాదం ఉన్నట్టుందని చెప్తారు కదా. చెప్పేవాళ్ళు ఉంటారు లేదా? అట్ట వీళ్ళు ఎక్స్పోర్ట్. వీళ్ళు ఏం చేశారంటే, రాజుగంచి ఎవడు వాడు అక్కడ అంటానే
టప్పనేసారు ఉసుకు. అంటే ఏమని, ఇంకేమీ లేదు, అయిపోయింది వీడి కథ అని, అయిపోయిందని వేసారు. చూడండి ఎంత తమాషగా ఉంది ఇక్కడ. చూడండి, మళ్ళీ చదువుతాను చూడండి నేను. నగరు వనములో నుండి ద్రాక్షరసము విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుని ఉన్న శయ్యము మీద హామాను పడిండు చూచి, వీడు ఇంటిలోనే నా సముఖము ఎదుటినే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండి షండులలో హర్బోనా అన్నొకడు ఏలినవాడా చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొద్దకని ఉరితీయటకు హామాను చేయించిన 10 మూరలు ఎత్తుగల ఉరికుయ హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా. ఇక్కడ ఆగండి ఒకసారి. కోట్ల బలం ఇంకా ఎక్కువైంది. ఈయనెవరు? వాళ్ళే ముసుగేశారా? ఈయన కొంచెం ఇంకా దాన్ని ఎవరు, హర్బోనా అనే ఒక ఆయన సేవకుడు ఏం చెప్తానంటే, ఆ కేసుని బలపరచడానికి ఇంకొక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, మళ్ళీ చూద్దాం చూడండి. రాజు మేలు కొరకు మాట్లాడిన మొద్దకైన ఉరి తీయటకు. బాగా వినండి ఏమంటున్నాడు ఇక్కడ. వీడు ఎటుంటాడంటే మళ్ళీ మొద్దకాయని గుర్తు చేస్తున్నాడు. మొద్దకాయని తెచ్చిపెట్టాడు. ఇప్పుడు నీ భార్య ప్రాణం తీయటం కాదు, మీరేమంటారు, నా రాణిగారు ప్రాణం తీయడానికి వచ్చాడు వీడు అని అంటారు. మీ ప్రాణం తీస్తుంటే మీ ప్రాణము నుండి ఆ శత్రువుని రక్షించాడే, అతని ప్రాణం తీయడానికి వీడు 50 మూరల అనగా 75 అడుగుల ఉరికి ఇంటి దగ్గర వాళ్ళ ఇంట్లో నాటుకున్నాడు. అటువంటి దుర్మార్గుడు. అలాగే ఆ కేసు ఇంకొంత బాగా బలపడిపోయింది. అంటానే రాజుగా చెప్తున్నాడు చూడండి. రాజు దాని మీద వాడిని ఉరి తీయని ఆజ్ఞ ఇచ్చింది. ఇది ఎవడు దవ్వుకున్న గుంటలో పడతాడంటే ఏమా, ఇది మా సంగతి. ఇప్పుడు కూర్చున్నాం మన పక్కన వాళ్ళకి గుంటలు తీస్తున్నామా? చాలా తప్పు. ఎంత లోతు తీస్తున్నావు గుంటలో? చాలా లోతు తీస్తున్నావా? అంటే తిరిగి కూడా బయట అంతే. పక్కనోడికి గుంటలు తీయాలనుకుంటే ఆ గుంటలో పడేది 100% నీవే. క్వశ్చన్ లేదు. ఎవడు తీసిన గుంటలో చెప్పండి వాడు పడతాడంతే. ఇంకా బైబిల్ వచ్చింది చెప్తా చూడండి. ఇది లోక సామెత, బైబిల్ వచ్చింది. ఇది కూడా లోక సామెత అయినా ఇది ఇంపార్టెంట్. అయితే బైబిల్ వాక్యం చెప్పంటారా? మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఉరికి ఎవరి కోసం చేశాడు హామాను? రాత్రంతా కష్టపడి నిద్రపోకుండా ఆఖరికి ఎవరు ఆ ఉరికి మీద చనిపోతున్నాడు. ఎవరు తప్పించుకోలేరండి. నువ్వు అనుకుంటావు పక్కన వాళ్ళకి ద్రోహం చేయాలని, పక్కన వాళ్ళకి కీడు చేయాలని గుంటలు తవ్వుతున్నావా? 100% ఆ గుంటలో పడేది వాడు కాదు, నీవే. పక్కన వాళ్ళకి కీడు చేయాలనుకుంటున్నావా? ఆ కీడు తాత్కాలికంగా అనిపించచ్చేమో కానీ ఆ కీడులో పడేది నీవే. గుర్తుపెట్టుకో, బైబిల్ వాక్యము సత్యమైంది. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటను కోస్తాడంతే. కనుక మనము ఎవ్వరికి చెప్పండి, గుర్తుపెట్టుకోండి, హాని చేయకూడదు. పక్కనోడికి గోతులు చెప్పండి తీయకూడదు. ఒకవేళ పొరపాటు ఉంటే క్షమాపణలు చేసుకోవాలి. కానీ దేవుని బిడ్డలు అంత మాత్రం క్షమించుకోలేరా? ఏమండి క్షమించగలరా? క్షమించుకోకపోతే ఇంక మనం ఏం దేవుని బిడ్డలో ఉండి సహోదరులు ఎట్టుండాలా? 133 కీర్తనలో చెప్పండి, ఐక్యత కలిగి ఉండాలి. కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్లు వస్తాయి. కుటుంబంలో భార్యాభర్తలుగా వస్తాయి లేదా చెప్పండి, అవునా కదా? భార్యాభర్తలకు వచ్చేసి మళ్ళీ మనం అడ్జస్ట్ అవుతాం లేదా? అట్లాంటప్పుడు ఇంట్లోనే వచ్చినప్పుడు ఇతరులతో రావా? సంఘంలో డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి రావా? సమాజంలో ఉన్నప్పుడు డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న రావా? ఏమ్మా వస్తాయి. కానీ దేవుని బిడ్డల యొక్క పద్ధతి ఏంటంటే ఒకరినొకరు మనం ఏం చేయాలా చెప్పండి? ఆ క్షమించుకునే గుణం లేకపోతే క్రైస్తవుడికి తగరు. మీరు ఎవరైనా, నేనైనా మీరైనా తగరిక. అందుకే పరలోక ప్రార్థనలో మా రుణస్తులను మేము
క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు. ముందు ఎవరిని క్షమించాలి? మనం దేవుణ్ణి మనం క్షమించు అని అడిగినప్పుడు ఎవరి నుంచి క్షమించాలా? ఇతరులు మన దోషులను లేకపోతే మన శత్రువులను మన కీడు కలిగించిన వాళ్ళని క్షమించి అప్పుడు దేవుడు నన్ను క్షమించమంటే క్షమిస్తాడు. కానీ వాడినేమో కక్షపూర్వకంగా చూసి నన్ను క్షమించమంటే దేవుడు వాడిని క్షమించాడు. మనుష్యుడు ఏమి విత్తునో చెప్పండి, అదే పంట కోయను. ఈ మాట నాకు చాలా రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైకి ఉరి తీయటకు ఎంత చెప్పాడంటే ఎవరైతే హర్బోనా అనగానే రాజుకి ఇంకురంతా ఇంకా అగ్రుడైపోయినాడు. అట్టయితే రాజు అన్నాడు, తొందర ఇంకా ఎత్తుక్కొని పడలే, కొంచెం టైం కూడా పడలే. ఎందుకు ఊరికి ఎంతసేపు చేశాడు అతను? హామాను ఊరికి ఎంతసేపు చేశాడు? రాత్రంతా చేశాడు. ఇప్పుడు ఈయనకి చేయాలన్నా కూడా చేయబడలే. రాత్రంతా సమాధి పెట్టి చేయాలన్నా ఇవిడికైనా చెప్పండి, వెంటనే ఇస్తారేంటి? హీరు కదా, రెడీలో ఉందన్నమాట. ఏంది? అరే భిన్న వేసేయండి సెకండ్స్ మీద వేసాయి. అక్కడ చూడండి, రాజు దాని మీద వాణిని ఉరి తీయని ఆజ్ఞ ఇచ్చాను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధపరిచిన 10వ వచనము, సిద్ధము చేసిన ఉరి కొయ్య మీదనే వారు అతనిని ఉరి తీసిరి. ఏమైందంట? ఏ ఉరికి మీద ఉరి తీయబడ్డాడు? మొర్దెకై ఏమన్నా అన్యాయం చేశాడు? ఈయనకి ఏమన్నా ద్రోహం చేశాడా? నేను అన్నాడా? ద్రోహం చేసినా కూడా మనం ఆ పని చెప్పండి, ఇతరులు మనకు ద్రోహం చేసిన ఆ పని మనము క్రైస్తవుడిగా చేయ తగదండి. సెకండ్స్ మీద జరిగిపోయింది. ఇప్పుడు విందు జరిగింది. ఇంత విందు జరిగిందా లేదా? ఇంకేం విందు? విందు జరిగిందా లేదా? రాణిగారు ఏం ప్లాన్ అండి ఆమె? ఇది మాస్టర్ ప్లాన్. పిలిచిందేమో విందుకి, రాజుగారికి అర్థం కాల. మళ్ళీ రేపు కూడా రమ్మని, అది కూడా ఎవరిని? ఈ దుష్టుడిని, రాజుగారిని. వాడేమనుకుంటాడు దుష్టుడు? రాణిగారు నన్ను మాత్రమే నన్ను ఇంకెవరిని రమ్మలేదంటే ఏంటని అనుకున్నాడు వీడు. అక్కడికి ఉరి తీసేశారు అంతే. చూడండి లాస్ట్ వచనములో, కాగా హామాను మొర్దెకైకి సిద్ధపరిచిన ఉరి కొయ్య మీద వారు అతన్ని ఉరి తీశారు. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము ఇక్కడ విషయం మీరు గమనించాలి. ఇప్పుడు రాని యూదులు అందరు సేవ్ అయినట్టేనా? కొంతవరకు సేవ్ అయినట్టు. ఏది కొంత? ఒక విషయం చెప్పుకుంటారా? మొన్న అందుకే చెప్పా, మొన్న కూడా ఒకసారి బాబు రాజుగారు ఒక ఆజ్ఞ, ఒక ముద్ర కానీ ఒకసారి దాన్ని అమలుపరిచాడంటే ఇక రాజుగారు కూడా దానిని మార్చడానికి వీల్లేదు. ఈడైతే దుర్మార్గుడు చచ్చాడు కానీ ఆజ్ఞ మాత్రం ఉండిపోయింది. ఎప్పుడు ఆజ్ఞది చెప్పండి? 12 నెల చెప్పండి, 13 అవుతుంది. కాబట్టి ఈ పాఠం ద్వారా మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్న తర్వాత ముఖ్య ఉద్దేశాలు 2 చెప్తున్నాను. ఒక్కసారి చెప్పండి. సమయం ఉండగానే ప్రభువుని స్వీకరించండి. పొరపాట్లుంటే భూమిని విడవకముందే, ఎప్పుడు విడుస్తావు భూమిని? నువ్వు ఎప్పుడు విడుస్తావో నీకు తెలియదు కనుక భూమిని విడవకముందే నీ జీవితాన్ని ప్రభుకి మార్చుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొంది సమర్పించుకో. 2వది, ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావు. ఇది మామూలుగా మాట్లాడుకుందాం. ఇందాక ఒకటి చెప్పాను, బాగానే ఉంది, ప్రాణాలు తీసేవాడు చంపించేసి చచ్చిపోయాడు. రాజు ముద్ర తాకీదు, దాని పరిస్థితి ఏంటి? అది కొట్టివేయబడుతుందా? దానికోసం రాజు ఎలా తనకలాడాడో రాజుకు తర్వాత తెలుసుకున్నాడు కదా. ఎవరు? ఎస్తేరు యూదురాలని. యూదురాలు ఎస్తేరే కాదు, ఇంకా చెప్పండి, మొర్దెకై ప్లస్ 120 దేశంలో ఉండే యూదులని. టైం వచ్చేసిందిగా. ఏం టైము? 12 నెల 13వ తేదీ.
ఆ శాసనం మార్చాలని చిన్న పని? మార్చకూడదుగా అది. ఈ రాజుగారికి కూడా అర్థం కాల ఏం చేయాలో. అర్థమైందా మీకు? ఇప్పుడు ఏం చేయాలి రాజు పరిస్థితి? తన జనాంగాన్ని, తన భార్య జనాంగాన్ని ఎలా కాపాడుకుంటే ఏం చేయాలా? నేను రాజుని కదా అంటే కుదరదు. న్యాయపీఠం దగ్గర కూర్చున్న తర్వాత జడ్జి కానీ రాజు కానీ ఎవరైనా న్యాయం చేయాలి, కానీ నా వాళ్ళు. దీనికోసం రాజు ఏం చేశాడు, అసలు ఏం జరిగింది, ఇది చిన్న పని కాదు అనే విషయం, చాలా గొప్ప విషయం వచ్చే ఆదివారం మనం వింటాం. చిన్న పని కాదు ఇది. రాజు చేయలేపాడేమి, చేయలేడు కూడా. న్యాయపీఠం కూర్చున్న తర్వాత అందరూ చెప్పండి, రాజుకి ఆ న్యాయం ఉందా లేదా చెప్పండి. ఉంటేనేగా భయపడేది పోవటానికి. ఎక్కడికి? రాజుగారి దగ్గరికి. ఆ న్యాయం లేకపోతే మా రాజుగారు నన్ను ఏమన్నాడు నేను పోయిండేదిగా. దానికి ఉపవాస ప్రార్థన పెట్టి ఎందుకు పోయింది? న్యాయవంతుడు రాజు కనుక. ఈ వాక్యము రేపు ఆదివారము చాలా ఇంపార్టెంట్. దేవుడి మాటలు దీవించి ఆశ్రదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రియమైన పరలోకమందున తండ్రి, 7వ అధ్యాయము చాలా శ్రేష్టమైనది ప్రభువా, ఎంతో అద్భుతమైనది. రాణిగారు 2వ రోజు కూడా విందుకు పిలిచింది. హామాను రాజు విందుకు వెళ్ళారు, కానీ రాజుగారికి శిక్షన్స్ కొడతా ఉంది. ఎందుకు రాణి హృదయంలో ఏముందని? రాణి ఏం కావాలి, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పమ్మా. అయ్యా, నన్ను నా జనాంగాన్ని నా ప్రాణాన్ని తీయాలని ఒక దుష్టుడు ఉన్నాడయ్యా. ఎవడో ఎక్కడున్నాడో? ఇదిగో ఈ హామానా అని కోపగించగానే ముసుగు వేయబడింది. తాను చేసిన ఉరికి మీదే ఉరి తీయబడ్డాడు. ప్రభువా, ఈ వాక్యం మాకెంత విషయాలను బోధించింది కనుక మేము సమయం ఉండగానే మా జీవితాలు మార్చుకొని నీకు ఇష్టములని ఏమైతున్నాయో నీ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. తర్వాత సమయం పోయిన తర్వాత ఎంత ప్రాధేయపడినా ప్రయోజనం లేదు ప్రభువా. 2వది, మేము ఎవరికి కీడు చేయకూడదని, కీడు చేసిన వాళ్ళకు కూడా మేలే చేయాలి, కానీ ఏమి విత్తుతామో అదే పంటను కోస్తామని చెప్పారు కనుక నేను ఎవరికి కీడు చేయకుండా, బైబిల్ అంతటిలో ఒకటి ప్రేమ, 2వది క్షమాపణ. ఈ 2 గుణ లక్షణాలు ప్రతి క్రైస్తవులమి, పాస్టర్గా నేను, కూర్చున్న మేము, ఈ 2 కలిగి ఉంటే బైబిల్ అంతటిని పాటించినట్లే అని ఈ వర్తమానం ద్వారా ఈ నీతిని బోధిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.